సో దేశవ్యాప్తంగా ఎన్నికల పోలింగ్ సరళికి సంబంధించి అలాగే ఫలితాలు కూడా పోలింగ్ ఏ విధంగా అయితే జరిగిందో దీనికి సంబంధించి ఫలితాలు కూడా అంతే ఆసక్తిని రేపుతున్నటువంటి పరిస్థితి ఉంది. కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించినటువంటి పరిస్థితిని మనం చూసాం. దాదాపుగా అత్యధిక స్థాయిలో ప్రపంచంలోనే ఎక్కువగా ఓటు శాతాన్ని వినియోగించుకున్నటువంటి దేశంగా ఇది నిలిచిందని స్టాండింగ్ ఓవేషన్ కూడా ఇచ్చినటువంటి పరిస్థితిని చూస్తున్నాం. అదే స్థాయిలో దేశవ్యాప్తంగా పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి ఫలితాలు కూడా ఆసక్తి రేపుతున్నటువంటి పరిస్థితి ఉంది. భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ మధ్య టఫ్ ఫైట్ నెలకొన్నటువంటి సిచ్యువేషన్స్ మనం రిజల్ట్స్ రూపంలో కూడా చూస్తున్నాం. అలాగే మరోవైపు దేశవ్యాప్తంగా అందరి చూపు నెలకొన్నటువంటి ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. ఎక్కువగా కూడా అక్కడ కూటమి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి మధ్య వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి టీడీపీ కూటమికి మధ్య జరుగుతున్నటువంటి దానికి సంబంధించి కూడా ఫలితాలు ఏ విధంగా ఉంటాయి, ఈ 5 ఏళ్ల పాలనకు సంబంధించి కూడా పెరిగినటువంటి ఓటింగ్ శాతం దేశవ్యాప్తంగా ఏ విధంగా అయితే ఓటింగ్ శాతం పెరిగిందో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో అత్యధికంగా ఓటింగ్ శాతం నమోదైనటువంటి పరిస్థితి ఉంది. ఆంధ్రప్రదేశ్లో కంచుకోటలు కూడా మంచు ముక్కల్లాగా కరిగిపోయినటువంటి పరిస్థితులు. అసలు ఇటువంటి ఫలితాలను ఏ ఒక్క సర్వే కావచ్చు లేకపోతే ఎగ్జిట్ పోల్స్ ఏ ఒక్కరూ కూడా అంచనా వేసినటువంటి పరిస్థితులు లేవు. రెండవ అతిపెద్ద పక్షంగా జనసేన పార్టీ అసెంబ్లీలో ఆవిర్భవించినటువంటి పరిస్థితి ఉంది. జనసేన కన్నా తక్కువగా సీట్లని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార పార్టీ కైవసం చేసుకుంది. ఇంతటి స్థాయిలో ఎందుకు ఇది వ్యతిరేకతనాలా లేకపోతే అభివృద్ధికి పట్టం కట్టారనుకోవాలా లేకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సభలు నిర్వహించినప్పుడు వచ్చినటువంటి లక్షల్లో జనం ఏమయ్యారు ఏంటి అనేటువంటి ఒక సందేహం కావచ్చు, ఇతరత్ర కావచ్చు. 5 ఏళ్ల పూర్తి పాలనను కూడా బేరీజు వేసుకొని మళ్ళీ అభివృద్ధికే పట్టం కట్టారు అనేటువంటి మాట ఏ ఎగ్జిట్ పోల్లో కూడా ఇటువంటి ఫలితాలను దరిదాపులకు కూడా చెప్పనటువంటి ప్రస్తుత పరిస్థితి ఉంది. చూద్దాం దీని అన్నిటికి సంబంధించి కారణాలు కూడా మనం విశ్లేషిద్దాం. ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడటానికి ఏపీసీసీ మీడియా చైర్మన్ తులసిరెడ్డి గారు లైవ్లో సిద్ధంగా ఉన్నారు. అలాగే డాక్టర్ పద్మ వీరపనేని గారు బీజేపీ మహిళా మోర్చా సీనియర్ నేత వారు కూడా లైవ్లో సిద్ధంగా ఉన్నారు. ముందుగా తులసిరెడ్డి గారు నమస్తే అండి. నమస్తే. విశ్లేషించడానికి విశ్లేషణలకు కూడా అందరి ఫలితాలు ఆంధ్రప్రదేశ్లో అసలు వ్యతిరేకత అంటారా లేకపోతే ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుత పరిస్థితులకి అద్దం పడుతున్నటువంటి సిచ్యువేషన్ అనుకోవాలి, దీన్ని ఎలా చూడాలి? దీన్ని వైకాపా ఓడిపోతుంది అనేది అందరం అనుకున్నాం, కానీ ఇంత ఘోరంగా ఓడిపోతుందని ఎవరు ఊహించలా ఎక్సెప్ట్ కేకే సర్వే వాళ్ళు తప్ప. అంటే మీరు పదే పదే గతంలో కూడా చెప్పారు, మీరు గత 2-3 సంవత్సరాలుగా మీరు పదే పదే చెప్తున్నటువంటి పరిస్థితి ప్రజల కోపం అంటారా లేకపోతే ప్రజల యొక్క ఆవేశాన్ని చవి చూస్తే మాత్రం నామరూపాలు లేకుండా పోయేటువంటి పరిస్థితులు ఉంటాయి, ఇకనైనా మీరు జాగ్రత్త పడాలి అనేటువంటి సూచనలు కూడా చేశారు. ప్రజాగ్రహానికి మీరు గురి కాకుండా అనేది కూడా పరిపరి విధాలుగా మీరు సూచనలు చేసినటువంటి పరిస్థితి. ఇది నాట్ ఓన్లీ ఆంధ్రప్రదేశ్ మొత్తం అన్ని రాష్ట్రాలకు అందరికీ వచ్చేసి ఇది ఒక గుణపాఠం. ఏదో మెజారిటీ వచ్చిందని చెప్పేసి విర్రవీగితే కక్షపూర్తి రాజకీయాలు చేస్తే ప్రజలు సహించరున్న దానికి భవిష్యత్తులో అన్ని పార్టీలకు ఈరోజు టీడీపీ కూడా మళ్ళా అలాంటి కక్షపూర్తి రాజకీయాలు చేస్తే వాళ్ళకి ఇదే గతి పడుతుంది. కాబట్టి అటువంటి దానికి ఒక గుణపాఠం వచ్చేసి నేర్చుకోవాల్సిన అవసరం ఉంది ఈ యొక్క ఫలితాలు బట్టి. ఆశ్చర్యం ఇప్పుడు కూడా వచ్చేసి కేకే సర్వే మిగతా సర్వేలు చేసాం మేము కూడా వచ్చేసి కొంత అనుభవంతో ఎప్పటిగా వచ్చేసి ఓడిపోతుంది, టీడీపీ కూటమి గెలుస్తుంది, 2014 రిపీట్ కావచ్చు. అప్పుడు టీడీపీకి 102 వచ్చినాయి, వైకాపాకు 67 వచ్చినాయి. దగ్గర ఆ విధంగా రావచ్చు అనుకున్నాం, కానీ ఇది ఒక కేకే సర్వే మాత్రం ఎగ్జాక్ట్ ఫిగర్ వచ్చేసి వైకాపాకు 14, ఆ 14లో 6 ఖచ్చితం, 8 గ్యారెంటీ లేదు. ఆ ఫిగర్ ఉన్నప్పుడు అది చాలా ఆశ్చర్యం అనిపించింది. కానీ ఇప్పుడు చూస్తే ఇప్పుడు మరింత ఆశ్చర్యం వేస్తుంది ఎట్లా వచ్చింది ఫిగర్ అనేది. సరే ఆ క్రెడిట్ మాత్రము ఏమైనా సరే ఈసారికైనా సరే ఆ క్రెడిట్ వచ్చేసి ఆ కేకే సర్వేకి ఇవ్వాల్సిందే. రెండవది వచ్చేసి కేంద్రానికి సంబంధించి ఎన్డీఏ కూటమికి చాలా హోరాహోరీగా జరుగుతుంది. ఇక్కడ వచ్చేసి రేపు ఇంకా రిజల్ట్స్ రావాలి కాబట్టి ఇండియా కూటమికి ఇంకా కొంచెం పెరిగి ఎన్డీఏ కూటమికి తగ్గితే మ్యాజిక్ ఫిగర్ 272 కావాలి. అటు సొంతంగా కానీ కూటమికి కానీ సొంతంగా వచ్చే పరిస్థితి లేదు. కూటమికి కూడా ప్రధానంగా కూటమిలో నెక్స్ట్ బీజేపీ తర్వాత ఎక్కువ సీట్లు ఉండేది టీడీపీకే. కాబట్టి టీడీపీ పాత్ర కేంద్రంలో గతంలో ఏ విధంగా నేషనల్ ఫ్రంట్ లో కానీ యునైటెడ్ ఫ్రంట్ లో కానీ టీడీపీ క్రూషియల్ రోల్ ప్లే చేసినట్టుగా ఇప్పుడు మళ్ళా ఈ యొక్క ఎన్డీఏ కూటమిలో టీడీపీ వచ్చేసి క్రూషియల్ రోల్ ప్లే చేసే సమయం ఆసన్నమైంది. ఇది ఒక విధంగా రాష్ట్రానికి వచ్చేసి ప్రత్యేక హోదా సాధించడంలో కానీ మిగతా చట్టంలోని అంశాలు కానీ పోలవరము, రాజధానికి నిధులు,
నదీ జలాల విషయము అన్ని దాంట్లో కూడా రాష్ట్రానికి సాధించుకునేదానికి గతంలో బీజేపీకి సింపుల్ వాళ్ళకు సొంత మెజార్టీ ఉంది కాబట్టి ఎవరిని లెక్క చేసేవాళ్ళు కాదు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు కాబట్టి ఒక విధంగా ఇది రాష్ట్రానికి మంచిగా జరిగింది. నెక్స్ట్ వచ్చేసి అయోధ్య మెయిన్ గా వచ్చేసి బీజేపీ వాళ్ళు సొంతంగా 370 వస్తాయి, కూటమికి 400 వస్తాయని చెప్పేదానికి కారణం ప్రధానంగా ఉత్తరప్రదేశ్ నమ్ముకొని చెప్పారు. పెద్ద రాష్ట్రం 80 ఉన్న సీట్లు, తర్వాత అయోధ్య ఇష్యూ బ్రహ్మాండంగా పనిచేస్తుంది అనుకున్నారు. కానీ అక్కడ రివర్స్ కొట్టింది. అంటే భారత ప్రజానీక్యము పొద్దొస్తము ఒక అంశాన్ని పట్టుకొని ఊగులాడరు. కాబట్టి ఇక్కడ మతాలకు అతీతంగా వచ్చేసి ఆధ్యాత్మిక భావాలకు అయోధ్యకు అతీతంగా జరిగింది అనిపిస్తుంది. కాకుంటే గతంలో 62 వచ్చినట్టు అయోధ్య ఇష్యూ దాని మీద ఎక్కువ రావాలా, కానీ 35 వచ్చినాయంటే అది వచ్చేసి ప్రజలు బీజేపీ కానీ మిగతా పార్టీలు కూడా ఇటువంటి ఆలోచించాల్సిన అవసరం ఉంది. తర్వాత బీహార్ లో, మహారాష్ట్రలో, బీహార్ లో కూడా పెద్ద రాష్ట్రాల్లో బీజేపీ దెబ్బతిన్నది. బీహార్ లో ఈ నితీష్ కుమార్ వ్యవహారం కానీ, మహారాష్ట్రలో ఈ యొక్క శివసేనను చీల్చడము, ఎన్సీపీని చీల్చడము, ఇవన్నీ బూమరాంగ్ అయినట్టుగా మనకు తెలుస్తా ఉంది. ఉత్తరప్రదేశ్ లో అయోధ్య బూమరాంగ్ అయింది, మహారాష్ట్రలో చీలిక బూమరాంగ్ అయింది, బీహార్ లో నితీష్ కుమార్ బూమరాంగ్ అయింది. తర్వాత వచ్చేసి ఒక ఒరిస్సా వరకు బీజేపీకి ఈసారి అటు రాష్ట్ర ప్రభుత్వం చేతిలోకి రావడమే కాకుండా ఎంపీ సీట్లు గతంలో 8 సీట్లు వస్తే ఇప్పుడు 19 సీట్లు, అంటే 11 సీట్లు రావడం అనేది బీజేపీకి మెయిన్ గెయిన్ వచ్చేసి ఈసారి ఒరిస్సాలో అటు లోక్సభ పరిధిగా, రాష్ట్ర అసెంబ్లీ పరిధిగా మెయిన్ లాభం అక్కడ వచ్చింది. ఇంకా మిగతా ఢిల్లీని 5 నిలుపుకోవడము, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, ఢిల్లీ ఇవి స్టేటస్ కో మెయింటైన్ చేయడంతో కూడా బీజేపీ కనీసం ఆమెకు సీట్లను వచ్చినాయి. లేకుంటే ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, బీహారు, ఈ యొక్క కర్ణాటక ఈ తగ్గిన దాంతో పోలిస్తే బీజేపీ ఎక్కడో పోయిండాల్సింది. ఈ యొక్క ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్ 29కి 29, అంటే ఛత్తీస్గఢ్, ఢిల్లీకి 7 ఇది కాపని అనిపిస్తుంది. కేరళలో అగైన్ బీజేపీ అడుగు పెట్టడం అనేది భవిష్యత్తులో కేరళలో వచ్చేసి ఇప్పుడున్ని రాజకీయాలు ఎల్డీఎఫ్ యూడీఎఫ్ రాజకీయాలే కొనసాగవు, ఆడ ముక్కోన పోటీ త్వరలో జరగబోతుందని చెప్పేసి అనిపిస్తుంది కేరళలో. ఎందుకంటే అక్కడ హిందువులు, ముస్లింస్, క్రిస్టియన్స్ ఆల్మోస్ట్ ఈక్వల్ రేషియోలో ఉంటారు కాబట్టి ఇన్నాళ్ళు ఎల్డీఎఫ్ యూడీఎఫ్ పాత్ర బదులు ఈ రకం వచ్చేసి రాబో రోజుల్లో కేరళలో డిఫరెంట్ రాజకీయం వస్తుంది, దేశానికి రివర్స్ రాజకీయం వస్తుందేమో అక్కడ అనిపిస్తున్నాడు. అంటే ప్రజల మార్పు మొదలైందంటారా? కేరళ వరకు మనం వచ్చేసి వేరే టైప్ రాజకీయం వస్తుంది, ఇన్నాళ్ళు రాజకీయం బదులు వేరే రాజకీయం వస్తున్న అభిప్రాయం. అదే ఉత్తరప్రదేశ్ లో వచ్చేసి రాజకీయం డిఫరెంట్ అయింది, రివర్స్ అయింది. అలాంటి రాజకీయం వచ్చేసి రేపు అక్కడ వస్తుందేమో అనిపిస్తుంది కేరళలో. రైట్, చూద్దాం, మాట్లాడదాం తులసిరెడ్డి గారు. ఇక డాక్టర్ పద్మ వీరపనేని గారు ఉన్నారు, బీజేపీ మహిళా మోర్చా సీనియర్ నాయకురాలు. పద్మ గారు నమస్తే అండి. ఇది దేశవ్యాప్తంగా చూస్తే ట్రెండ్. సో దాదాపుగా కూడా కాంగ్రెస్ పార్టీ టఫ్ ఫైట్ ఇస్తున్నటువంటి సిచ్యువేషన్. అంటే సర్వేలన్నీ కూడా ఎగ్జిట్ పోల్స్ని చూస్తే మాత్రం ఏకబిగిన దగ్గర అంచుల వరకు కూడా వచ్చేటువంటి పరిస్థితి లేదు కాంగ్రెస్ పార్టీ అనేటువంటి మాట. సో ఇప్పుడు చూస్తే మాత్రం టఫ్ ఫైట్ ఉన్నటువంటి పరిస్థితి. ఎక్కడ బెడిసికొట్టిందంటారు ఇదంతా కూడా? ప్రతి ఎలక్షన్ ని మనం డిఫరెంట్ గా విశ్లేషించాలి. భారతీయ జనతా పార్టీ ఎప్పుడు మాకు ఒక సీట్ వచ్చినా రాకపోయినా మేము విశ్లేషణ చేసుకుంటాం, వాట్ వెంట్ రాంగ్ అండ్ వాట్ డిడ్ వి డూ రైట్ ఆర్ వాట్ డిడ్ వి డూ రాంగ్ అని. అనేక నాకు అనిపిస్తున్నది ఏంటంటే ప్రజలు ఎవరు ప్రతిపక్షం కావాలి అనేది చాలా బలంగా డిసైడ్ చేసుకున్నారు. అట్లా అని బీజేపీని కంప్లీట్గా ఓట్అవుట్ చేశారా అంటే లేదు, బీజేపీకి కూడా తగినన్ని స్థానాలు ఇచ్చారు, వాళ్ళు గవర్నమెంట్ ఫామ్ చేసుకోగలిగిన స్థానాలు ఇచ్చారు. ఇక్కడ ఏంటంటే ప్రతిసారి మాకు మోడీ గారి ఇమేజ్ చాలా ఎక్కువ, అంటే ఇట్ వాజ్ డామినేటింగ్ ఫ్యాక్టర్ అది ప్రతి ఎలక్షన్లో. 2014 కానివ్వండి, 19 కానివ్వండి. ఈ ఎలక్షన్కి వచ్చేటప్పటికి రీజనల్ ఫ్యాక్టర్స్ చాలా ప్లే చేసినట్టుగా, రీజనల్ పార్టీస్ చాలా ఎండ్ చేసినట్టుగా అనిపిస్తుంది ప్రతి రాష్ట్రాన్ని చూస్తే. అలానే ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క ఫ్యాక్టర్ అంటే డిఫరెంట్గా ఓట్ చేశారు. ఫర్ ఎగ్జాంపుల్ ఆప్ చాలా, మీకు ఎలక్షన్ ముందు చూస్తే ఆప్కి చాలా సానుభూతి ఉంది గ్రౌండ్లో, ఢిల్లీలో ఈసారి చాలా డివైడ్ చేస్తుంది, ఆప్కి చాలా సీట్స్ వస్తాయి అన్నట్టుగా చాలా అప్పుడు టాక్ నడిచింది.
ఆప్ వాళ్ళు కూడా ఇప్పుడు ఒక నినాదం తీసుకున్నారు, జైల్కే జవాబ్ ఓట్ మీద ఏదీజీ అని. బట్ ఇప్పుడు చూస్తే ఆ పరిస్థితి కాదు, 7 out of 7 అక్కడ స్వీప్ చేశారు. అలాగే జార్ఖండ్ సీఎం గారు సోరెన్ గారిని అరెస్ట్ చేసినప్పుడు కూడా చాలా సానుభూతి ఉంది. వైఫ్ వచ్చి ఢిల్లీలో ప్రచారం చేసినప్పుడు అక్కడ అసలు ఏమీ రాదు బీజేపీకి అన్నట్టుగా మాట్లాడారు. కానీ అక్కడ అది పరిస్థితి కాదు. అంటే ఒక్కొక్క రాష్ట్రానికి సంబంధించి డిఫరెంట్ గా ఇట్ ప్యాండ్ అవుట్. ఫర్ ఎగ్జాంపుల్ యూపీఏ తీసుకుందాం. యూపీలో అక్కడ ఇప్పుడు ఉన్న కుల సమీకరణలు కంప్లీట్ గా డిఫరెంట్ గత ఎలక్షన్స్ తో పోలిస్తే. ఇప్పుడు గుజ్జర్స్ వ్యతిరేకంగా ఉన్నారు, బ్రాహ్మిన్స్ వ్యతిరేకంగా ఉన్నారు, రాజ్పుట్స్ కూడా వ్యతిరేకమయ్యారు మాకు. అలాగే ఒకప్పుడు ఎలా అయితే బీఎస్పీకి వచ్చిందో ఇప్పుడు అలా ముస్లిమ్స్, యాదవ్స్ వీళ్ళంతా ఒక సైడ్ అయ్యి దానివల్ల అక్కడ చాలా సీట్స్ పోగొట్టుకోవడం అయింది. సరే, ఐ డోంట్ థింక్ ఇట్స్ నాట్ దట్ అయోధ్య డిడ్ నాట్ వర్క్. ఏదంటే అయోధ్యని పెద్దగా మేము ఎలక్షన్ దీంట్లో తీసుకోలేదు. నేను కాంగ్రెస్ అదే చెప్పింది కదా, ఫస్ట్ ఆఫ్ ఆల్ దేర్ వాజ్ అ లాట్ ఆఫ్ టైం. అయోధ్య రామాలయం ప్రతిష్ఠించిన దగ్గర నుంచి ఎలక్షన్స్ కి చాలా టైం ఉండింది. రెండు ఏంటంటే పీపుల్స్ మెమరీ ఇస్ వెరీ షార్ట్. ఎప్పుడో 4 నెలల కింద ప్రతిష్టాపన చేస్తే అది గుర్తుపెట్టుకొని ఓట్లు వేస్తారని నేనైతే అనుకోను. ప్రతి విషయంలో అంటారు. ఇంకొకటి ఏంటంటే ప్రధాన మంత్రి గారు ఆయన కొన్ని సభల్లో మాట్లాడిన మాట వాస్తవం, రాముడి గురించి, ప్రతిష్టాపన గురించి. కానీ మాకు జనరల్గా పార్టీలో ఇచ్చిన డిక్టాట్ ఏంటి అంటే అది చూపించి ఓట్లు ఎక్కడ అడగొద్దని చెప్పిన మాట కూడా వాస్తవం. దట్స్ ఎ సెపరేట్ థింగ్, డోంట్ టై దట్ టు ది ఎలక్ట్రల్ పాలిటిక్స్ అని కూడా చెప్పిన మాట వాస్తవం. మైనారిటీ రిజర్వేషన్స్ అనేవి కూడా బాగా పనిచేసింది అనేటువంటి మాట. ఒకటి ఏంటంటే ప్రధానమంత్రి గారు కానివ్వండి, అమిత్ షా గారు కానివ్వండి అనేక సందర్భంలో గతంలో కూడా చెప్పడం జరిగింది, మత ఆధారిత రిజర్వేషన్స్ అనేది కాన్స్టిట్యూషన్కి అగెయిన్స్ట్, వీఆర్ నాట్ ఇన్ సపోర్ట్ అనేది ఈ ఎలక్షన్ కాదు ప్రతి ఎలక్షన్లో చెప్తున్నారు. ఐ డోంట్ థింక్ దట్ హ్యాస్ స్పెసిఫికలీ ఎఫెక్టెడ్ దిస్. అయితే ఒకటైతే ఉంది, కాంగ్రెస్ కానివ్వండి, ఇండి కూటమిలో ఉన్న అందరూ కూడా అది ఒక గోబల్స్ ప్రచారం అనుకోండి, ఏదైనా అనుకోండి, వాళ్ళు మొదటి నుంచి కూడా వీళ్ళు వస్తే వీళ్ళకి పెద్ద మెజారిటీతో గనక వీళ్ళు వచ్చి మళ్ళీ గవర్నమెంట్ ఫామ్ చేస్తే రిజర్వేషన్స్ తీసేస్తారు, అట్లాగే కాన్స్టిట్యూషన్ మారుస్తారు, ఇట్లా అనేక విధాలైన భయాలు ఏర్పరిచారు. అవి అనేక సందర్భాల్లో మేము ప్రతి ఫోరంలో కూడా చెప్పినా కూడా, ప్రతి నేషనల్ లీడర్ అండ్ స్టేట్ లీడర్స్ ప్రతి ఒక్కళ్ళు చెప్పినా లేదండి, చెప్పడం జరిగింది కానీ ప్రజలు నమ్మలేదు. ఎందుకంటే ఒక అబద్ధాన్ని తొందరగా విశ్వసిస్తారు. ఇంకొకటి ఏంటంటే రేవ్డీ కల్చర్ అనేది ప్రధానమంత్రి గారు ఆయన ఇష్టపడరు. హీ డజంట్ లైక్. ఇండియా అనేది సెల్ఫ్ రిలయంట్ గా ఉండాలి అన్నట్టుగా ఒక ఉద్దేశంతో ఉన్నాయి. నేను ప్రతి సందర్భంలో చెప్తారు ఈ ఫ్రీ బీజ్ అనేది ప్రజలకి మంచిది కాదు, ఎకానమీకి మంచిది కాదని. మీరు గమనిస్తే గనక మా దాంట్లో మా మేనిఫెస్టోలో ఎక్కడ కూడా ఈ ఫ్రీ బీజ్ గురించి ఎక్కువ మాకు ఉండదు. వెరాస్ కాంగ్రెస్ తీసుకొచ్చిన మేనిఫెస్టో చూస్తే అన్నీ కూడా ఫ్రీ బీజే, మహిళలకి ₹1,00,000 ఇస్తామని ఇట్లా. సో దానివల్ల కూడా కొంత వ్యతిరేకత వచ్చింది అనేది నా ఉద్దేశం. అన్నిటికీ మించి 10 ఏళ్ల తర్వాత ఎంతో కొంత నెగిటివిటీ ఉంటుంది, ఎంతో కొంత నెగిటివ్ ఉంటుంది. ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే మా ఓట్ షేర్ తగ్గలేదు, ఇన్ఫాక్ట్ పెరిగింది, 3% పెరిగింది ఓట్ షేర్ ఓవరాల్ గా. కాకపోతే ఓట్ షేర్ ఇస్ డిఫరెంట్ ఫ్రమ్ ద సీట్స్ లోకల్ ఫ్యాక్టర్స్ వల్ల, లోకల్ గా ఉన్న సామాజిక సమీకరణాలు కానివ్వండి, అక్కడున్న లోకల్ ఎంపీస్ మీద ఉన్న నెగిటివిటీ కానివ్వండి, ఇవన్నీ యాక్ట్ అయ్యాయి మాకు. అంటే ముందుగా విశ్లేషించుకోవడంలో కానీ లేకపోతే ఎక్స్పెక్ట్ చేయడంలో కానీ ఫెయిల్ అయిందంటారా భారతీయ జనతా పార్టీ? కొంతవరకు ఫెయిల్ అయినట్టుగానే నేను ఒప్పుకుంటానండి. ఎక్కడ ఫెయిల్ అయ్యాము అంటే మేము చేసిన డెవలప్మెంట్ ని చెప్పుకోవటంలో ఫెయిల్ అయ్యాము. చెప్పాము కానీ అది ఎక్కడో ప్రజలు నమ్మే విధంగా చెప్పలేకపోయాము అనిపిస్తుంది. ప్రచారంలో ఏం చెప్పారు అనేది కూడా ఒక క్వశ్చన్ మార్క్ కదా. నేను అదే చెప్తున్నాను, మేము ఏదైతే డెవలప్మెంట్ ఎన్నో రంగాల్లో, అన్ని రంగాల్లో చేసాం, 10 ఏళ్లలో దేశం గర్వపడే విధంగా మోడీ గారు డెవలప్ చేశారు. ఎకానమీ కానివ్వండి, ఎనీ ఫీల్డ్, డిఫెన్స్ కానివ్వండి, మీరు ఎనీ ఫీల్డ్ మీరు చూస్తే విద్య, ఆరోగ్యం, అన్ని రంగాల్లో కూడా చాలా కమెండబుల్ గ్రోత్. ఇవాళ 3.5 ట్రిలియన్ ఎకానమీ తీసుకొచ్చారంటే ఇంకొక మాట ఏమొస్తుందంటే ప్రపంచవ్యాప్తంగా మోదీకి పేరు ప్రతిష్టలు పెరిగాయేమో కానీ అంతర్గతంగా మాత్రం భారతదేశంలో తగ్గిపోయింది అనేటువంటి ఒక మాట వినిపిస్తుంది. అలా చూడొచ్చు? అలా ఏమీ లేదండి, అలా ఏం లేదండి. మోడీ గారికి ఇప్పటికీ కూడా ఆయనకి ఆ ఇమేజ్ ఉంది. స్వతంత్ర భారతదేశ చరిత్రలో, స్వాతంత్ర పూర్వం కూడా మీరు చూసుకుంటే ఇంత కాన్ఫిడెన్స్ కానీ, ట్రస్ట్ కానీ
ఎవరు ఎంజాయ్ చేయలేదు. మోడీ గారికి ఉన్నంత అంటే ప్రజల్లో ఆయన పట్ల ఉన్నంత కాన్ఫిడెన్స్ ఎవరికి లేదు ఇంతకుముందు. ప్రజలు ఆయన్ని నమ్మారు, సంపూర్ణంగా నమ్మారు, మన కోసమే కష్టపడతారు, ఆయనకి వ్యక్తిగత స్వార్థాలు లేవు అని బలంగా నమ్మారు ప్రజలు. దాంట్లో ఎలాంటి సందేహం. ఏటా 2 కోట్ల ఉద్యోగాలు కల్పిస్తాం అనేటువంటి మాట తప్పారు అనేది కూడా కాంగ్రెస్ పార్టీ బలంగా తీసుకెళ్ళింది. వాస్తవం అదే బేరీజ్ వేసుకొని ఈ 10 సంవత్సరాల కాలంలో వచ్చినటువంటి డెఫినెట్లీ నిరుద్యోగ సమస్య అనేది చాలా పెద్ద సమస్య అండి. ద్రవ్యోల్బణం, నిరుద్యోగ సమస్య కానివ్వండి, రేట్స్ ఇవన్నీ ఒప్పుకుంటాం. కానీ ఇవి కొత్త సమస్యలు కాదు, భారతదేశానికి ఎప్పటి నుంచో పీడిస్తున్న సమస్యలు ఇవి. మన దేశ జనాభా ఎంత ఉంది? 140 కోట్లు. మనం ఎన్ని అవకాశాలు ఇవ్వగలుగుతాం? కాకపోతే మీకు సంస్థలు రావడానికి అంటే వాళ్ళ ఎకానమీ డెవలప్ చేస్తూ అక్కడ కొత్త కొత్త సంస్థలు వచ్చినప్పుడు వాళ్ళకి ఉద్యోగాలు వస్తాయి. కానీ హామీలనే ఎక్కువగా భారతీయ జనతా పార్టీ ఇచ్చింది అనేటువంటి విమర్శలు కూడా ఉన్నాయి. చూద్దాం, మాట్లాడదాం ఒకసారి. కుసుమ కుమార్ గారు ఉన్నారు, టీడీపీ అధికార ప్రతినిధి, వారు కూడా లైవ్ లో జాయిన్ అయ్యారు. కుసుమ కుమార్ గారు నమస్తే అండి. నమస్కారం అండి. వచ్చినటువంటి ఫలితాలు ఎక్స్పెక్ట్ చేశారంటే ఏ ఎగ్జిట్ పోల్ లో కూడా ఇటువంటి షాకింగ్ రిజల్ట్స్ కానీ లేకపోతే అసలు టీడీపీ కూడా ఎక్స్పెక్ట్ చేసిందా అనేటువంటి ఒక క్వశ్చన్ మార్క్ ఆనంద డోలికల్లో అయితే ఉన్నటువంటి పరిస్థితి. ఎస్, ఏం విశ్లేషించుకుంటున్నారు అసలు ఈ విజయానికి సంబంధించి పార్టీలో? చాలా చాలా హ్యాపీగా ఉందండి. ఈరోజు రాష్ట్రంలో చీకటి రోజులు తరిమి కొట్టి వెలుగులు నింపే రోజులుగా ఈ రోజు రాష్ట్ర ప్రజలు ఒక మంచి తీర్పు అయితే ఇచ్చినారు. అంటే ఈ 5 సంవత్సరాలు ప్రజలు ఎంత విసిగిపోయారో, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వల్ల ఎంతమంది ఇబ్బందులు పడ్డారు. అంటే వాళ్ళు ఏదో సంక్షేమ పథకాలు ఇస్తున్నా, మహిళలందరూ మాకే ఓట్లు వేస్తారని చెప్పి గొప్పలు చెప్పుకుంటున్నారే, నిజంగా వాళ్ళకందరికీ కూడా ఈ రోజు చెంపపట్టయిందండి. 10 మంది మినిస్టర్లు ఓడిపోతారని చెప్పి వాళ్ళకి సంబంధించినటువంటి ఆరాం మస్తాను ఛానల్ వాళ్ళే, వాళ్ళ సంస్థ వాళ్ళే చెప్పడం జరిగింది. అప్పుడే తెలిసిపోయింది వాళ్ళ యొక్క బండారం అంతా కూడా బయటపడిపోయింది. ఈ రోజు రాష్ట్ర ప్రజలు ఒక పెద్ద మంచి తీర్పు ఇవ్వడం జరిగింది. రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో తీసుకుపోవడానికి చంద్రబాబు నాయుడు ఒక్కరే విజనైనటువంటి నాయకుడు కాబట్టి ఎన్డీఏ కూటమిని కానీ మనం కనుక గెలిపించుకున్నట్టయితే కేంద్రంలో భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉంటుంది. నరేంద్ర మోడీ గారు ఆర్థిక సహాయం చేస్తారు. ఆ విధంగా మనం అభివృద్ధి చేసుకోవచ్చు. రాష్ట్రంలో ఉన్నటువంటి దిగువ ఎగువ అన్ని కులాల వాళ్ళకి కూడా మనం న్యాయం చేయొచ్చు అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఏ ఉద్దేశంతో అయితే పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి, బీజేపీని కానీ కలుపుకొని పోయి కూటమితో ఈ రోజు రాష్ట్రంలో ప్రజల ముందుకు వచ్చినారు. ఆ ప్రజలందరూ కూడా బాగా స్వచ్ఛందంగా స్వీకరించారు. పెద్ద ఎత్తున ఓట్లేసి నిజంగా ఈ రోజు అంటే కుసుమ గారు దాదాపుగా టీడీపీని నమ్మి ప్రజలైతే ఆ విధంగా ఓట్లు వేశారు. మరి ఇచ్చినటువంటి హామీలను అదే బాధ్యతతోటి నెరవేర్చేటువంటి పరిస్థితులు ఉంటాయా? అలవిగాని హామీలు తోటి 2019లో అధికారంలోకి వచ్చింది వైసీపీ, అలవిగాని హామీలు ఇచ్చే రాష్ట్రాన్ని అప్పులపాలు చేసింది అనేటువంటి విమర్శలు కూడా టీడీపీ చేసినటువంటి సిచ్యువేషన్ ఉంది. ఇప్పుడు అదే స్థాయిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని మించిచ్చినటువంటి హామీలు అవి అలవికానివా, లేకపోతే ఇతరత్ర బాధ్యతగా ఇచ్చినటువంటి హామీల్ని అదే బాధ్యతతో నెరవేర్చేటువంటి పరిస్థితులు ఉంటాయా అనేటువంటి ఒక క్వశ్చన్ మార్క్. ఖచ్చితంగా అండి. చంద్రబాబు నాయుడు గారు చెప్పిన మాటను తూచా తప్పకుండా అమలు చేస్తారు. ప్రజలకు ఇచ్చినటువంటి సంక్షేమ పథకాలన్నీ కూడా అమలు చేస్తారు. కానీ ఏ విధంగా అమలు చేస్తారు? మరి గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అమలు చేసేటవన్నీ కూడా మరి లక్షల కోట్ల రూపాయల అప్పులు తెచ్చి మాదిరి చేస్తున్నారన్నమాట వాస్తవమే. కానీ చంద్రబాబు నాయుడు గారు ఒక విజన్ ఉన్నటువంటి నాయకుడు అండి. పరిశ్రమలు తీసుకొచ్చి ఆదాయాన్ని సృష్టించి రాష్ట్రంలో ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడే విధంగా, సోమరిపోతులు చేయకుండా కష్టపడి పనిచేసే విధంగా వాళ్ళు సంపాదించుకుంటూ మన రాష్ట్రానికి ఉపయోగపడే విధంగా రాష్ట్ర ప్రజలు తీర్చిదిద్దుతారన్న నమ్మకం రాష్ట్ర ప్రజలపైన ఉంది. కాబట్టి ఈ రోజు పెద్ద ఎత్తున చంద్రబాబు నాయుడు గారికి ఓట్లు. కొంతమంది టీడీపీ నేతలు 2019 ఎన్నికల్లో ఓడిపోయినప్పుడు ఇచ్చినటువంటి విశ్లేషణల్లో ఒక మాట చెప్పడం జరిగింది. సో పేరు పర్టికులర్ గా ఐడియా లేకపోవచ్చు. వాళ్ళు చెప్పింది ఏంటి అంటే, మాకు 2014 నుంచి 2019 వరకు రాష్ట్రం విడిపోయిన తర్వాత మాకు సమయం సరిపోలేదు అనేటువంటి మాట. ఒక ఇంటిని కట్టాలంటేనే దాదాపుగా ఒక 2-3 సంవత్సరాలు సమయం పట్టేటువంటి మంచి నిర్మాణం చేపట్టాలంటే అంత సమయం పడుతుంది. ఒక రాజధాని నిర్మించాలంటే ఈ 5 ఏళ్ల సమయం సరిపోతుందా? మాకు మరో 5 ఏళ్ళు ఇస్తే బాగుండేది అనేటువంటి మాట. ఇప్పుడు రాష్ట్రం కూడా అప్పుల పాలైంది. లక్షల కోట్ల రూపాయలు, దాదాపుగా 11 లక్షల కోట్ల రూపాయల అప్పుల్లో రాష్ట్రం ఉందని పదే విమర్శించి ఇప్పుడు అధికారంలోకి వచ్చినటువంటి పరిస్థితి ఉంది టీడీపీ. రాబోయే 5 ఏళ్లలో మరి ఇదే మాటను చెప్తుందంటారా, లేకపోతే 5 ఏళ్లు గడిచిన తర్వాత చివరి ఎన్నికలకు ముందు మాకు సమయం సరిపోలేదనేటువంటి పాత మాటే టీడీపీ అందుకుంటుందా అనేటువంటి ఒక ప్రశ్న?
ఇప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ కానివ్వండి, చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, రాష్ట్ర ప్రజలకు ఇచ్చినటువంటి మాటను తూచా తప్పకుండా అమలు చేయడం జరుగుతా ఉంది. కాబట్టి ఈ రోజు రాష్ట్ర ప్రజలు 4వసారి ఆయన ముఖ్యమంత్రిగా చేయడం జరిగింది. అంటే రాష్ట్ర బడ్జెట్ ని చూసుకుంటూ, అంటే ప్రజలకు ఇచ్చినటువంటి సంక్షేమ పథకాల్ని రెండు కూడా బేరేజ్ వేసుకుంటూ రాష్ట్రంలో రాజధాని కట్టడం విషయంలో కానివ్వండి, పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయడంలో కానివ్వండి, సంక్షేమ పథకాలు అమలు చేయడం విషయంలో కానివ్వండి, ఎందుకంటే ఒక ఉన్నత స్థానంలో ఉన్నటువంటి తండ్రి లాంటి స్థానంలో చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. కాబట్టి అన్ని వర్గాల వారికి కూడా న్యాయం చేసుకుంటూ ఖచ్చితంగా ఈ 5 సంవత్సరాల్లో రాష్ట్రాన్ని ఒక అత్యధిక మెజార్టీతో ఒక అభివృద్ధి బాటలో ఒక స్థాయిలో పెట్టడానికి ముఖ్యమంత్రి గారు సిద్ధంగా ఉన్నారని చెప్పి నేను తెలియజేస్తాను. విజయానికి ఏ అంశాలు పనిచేశాయి అనుకుంటున్నారు కుసుమ్ గారు? మీరు విజయానికి ఏ అంశాలు దోహదం చేసి ఉంటాయి? అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి మహిళలంటే గౌరవం లేదు, దళితులంటే అస్సలు గౌరవం లేదు. కుటుంబ వ్యవస్థను పాడు చేసే విధంగా, కుటుంబ వ్యవస్థని చిన్నాభిన్నం చేసే విధంగా అసభ్యకరమైనటువంటి మాటలు అసెంబ్లీలో కానివ్వండి, అసెంబ్లీ బయట కానివ్వండి, ఒక ఉన్నత స్థానంలో వాళ్ళని ప్రజలు పెడితే వాళ్ళు ఏ విధంగా బిహేవ్ చేస్తారో మనం చూసాం. వాళ్ళ పేరు కూడా నాని గారి కానివ్వండి, అదేవిధంగా రోజా కానివ్వండి, ఇలాంటి అంబటి రాంబాబు కానివ్వండి, ఆయన ఎవరు ఒక ఎంపీ అనంతపురం సంబంధించిన ఎంపీ కానీ, ఇలాంటి వాళ్ళ యొక్క మాటలు కానీ, వాళ్ళ బిహేవింగ్ కానీ రాష్ట్ర ప్రజలు చూసి విసిగిపోయారండి. ఇలాంటి వాటిలక మనం ఓట్లు వేసిందని చెప్పేటటువంటిది ఒక పాయింట్ అయితే, ఇంకొకటి వాళ్ళు మద్యపాన నిషేధం చేస్తామని చెప్పి రాష్ట్రంలో తగ్గు రకం మందండి రాష్ట్ర ప్రజల యొక్క ఆరోగ్యాలను చెడగొట్టి ఎన్నో కుటుంబాలను చిన్నభిన్నం చేయడం జరిగింది. ఆ విషయంలో కూడా ఈ రోజు మహిళలు ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారిని గద్దె దించాలనే కంకణం కట్టుకోవడం జరిగింది మహిళలందరూ కూడా. ఇంకొక విషయం మనం చూస్తూ ఉంటాం, ఇప్పుడు అమ్మ ఒడి, ఆ ఒడి, ఈ ఒడి, అది ఆరోగ్య ఏవో చెప్పిన రకరకాలనండి. అంటే ఒక్క విద్యా దీవెన అన్నారు, అంటే ఇంట్లో ఒక్క చదువుకున్న వ్యక్తికే వాళ్ళు ఆర్థిక సాయం చేయడం జరిగింది. అంటే 2వ బిడ్డ 3వ బిడ్డ ఉంటే వాళ్ళకి ఆర్థిక సాయం చేసేటటువంటి పరిస్థితిలో వాళ్ళు లేరు. కాబట్టి ఆ విషయాన్ని కూడా ఈ రోజు ప్రజలు స్వీకరించడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి కొన్ని లెక్కలు కూడా చెప్పడం జరిగింది. విద్యా దీవెన కావచ్చు, లేకపోతే టీడీపీ ఇచ్చినటువంటి అలవిగానే హామీల వల్ల రాష్ట్రం మీద ఎంత భారం పడబోతోంది అనేటువంటి ఒక స్టాటిస్టిక్స్ మొత్తం లెక్కలతో సహా కంప్లీట్ గా ఇచ్చినటువంటి పరిస్థితి. దాన్ని కూడా ప్రజలు ఈ రోజు చంద్రబాబు నాయుడు గారి నమ్మకంతో ఇతర రాష్ట్రాల నుంచి కానీ, ఇతర దేశాల నుంచి కానీ పరిశ్రమలు పెట్టడానికి చాలా మంది ముందుకు వస్తారు. పరిశ్రమలు పెట్టుబడులు పెట్టి వాళ్ళు ముందుకు వచ్చినప్పుడు, ఇక్కడ ఉన్నటువంటి యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించినప్పుడు ఖచ్చితంగా మన రాష్ట్రానికి ఆదాయం అనేది పెరుగుతుంది. ఆ విధంగా చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రాన్ని డెవలప్ చేస్తారు, రాష్ట్ర ప్రజలకు అండగా ఉంటాడు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఆ పని చేయలేదే. ఉన్న పరిశ్రమలు కూడా ఈయన దెబ్బకు పారిపోయినటువంటి పరిస్థితి. కాబట్టి ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు లెక్కలేసి చెప్పాల్సినటువంటి అవసరం లేదు. ఆయన లెక్కలు స్వీకరించాల్సినటువంటి పరిస్థితిలో తెలుగుదేశం పార్టీ లేదు, జనసేన పార్టీ అసలే లేదు. కాబట్టి మనం ఏమనుకుంటున్నాము, ఈ రోజు ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డికి ఇచ్చినటువంటి తీర్పు తూచా తప్పకుండా ఆయన తల వంచి రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెప్పి, అంటే ప్రజలు ఓటు రూపంలో వారి బాధ్యత అయితే నెరవేర్చారు. కానీ ఇప్పుడు కూటమి బాధ్యతగా 5 సంవత్సరాల పాటు ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు కావచ్చు, లేకపోతే వ్యతిరేకతతో వేసినటువంటి ఓటు కావచ్చు, ఇవంతా కూడా ఏ విధంగా రాష్ట్రాన్ని నడిపించబోతోంది? ఇప్పటి వరకు కూడా చాలా రాష్ట్రాల్లో ఉన్నటువంటి జనం హేళనగా కూడా మాట్లాడినటువంటి పరిస్థితి, అంటే వీడియోస్ కూడా కొన్ని బయటకు వచ్చినటువంటి సిచ్యువేషన్. మీ రాష్ట్ర రాజధాని ఏది అని అంటే ఆంధ్రప్రదేశ్కు చెందినటువంటి వారు ఏ సమాధానం చెప్పకుండా అంటే నిమ్మకుండిపోయినటువంటి పరిస్థితి, కామ్గా ఉండి అలానే ఉంటే ఎవరో కొందరు నవ్వుతున్నట్లుగా కూడా కొన్ని వీడియోస్ కూడా వచ్చినటువంటి పరిస్థితులు ఉన్నాయి. వాటన్నిటికి సంబంధించి సమాధానం చెప్తుందా లేదా కూడా చూద్దాం. రైట్, మాట్లాడదాం. తులసిరెడ్డి గారు మాట్లాడదాం ప్లీజ్. తులసిరెడ్డి గారితో ఒక్కసారి తులసిరెడ్డి గారితో ఒకసారి మాట్లాడదాం. తులసిరెడ్డి గారు, వ్యతిరేకత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద ఉన్నటువంటి వ్యతిరేకత పనిచేసిందా, లేకపోతే చంద్రబాబు విజన్ పనిచేసిందా, లేకపోతే టీడీపీ ఇచ్చినటువంటి హామీలు పనిచేశాయా టీడీపీ విజయానికి సంబంధించి అనేది ఒక క్వశ్చన్ మార్క్. మీరేం చెప్తారు దీని మీద? అరయంగా కన్నుడిలిగి నారుగురి చేతని కన్నుని చావుకు అనేక కారణాలు ఉన్నట్లు వైకాపా ఓటమికి, టీడీపీ కూటమి గెలుపుకు అనేక కారణాలు. దాంట్లో దాదాపు వచ్చేసి ఒక శిశుపాలుడు 100 తప్పులు చేసిన తర్వాత ఏ విధంగా కృష్ణ భగవానుడు సుదర్శన చక్రం తీశాడు, ఆ విధంగా ఈయన 100 తప్పులకు పైగా చేశాడు. దాంట్లో ప్రధానంగా వచ్చేసి చంద్రబాబు అరెస్ట్ చేయడం అనేది అది ఒక ప్రధానమైన తప్పు. వచ్చేసి చంద్రబాబును అరెస్ట్ చేసి జైల్లో పెట్టడం అనేది ఒక ప్రధానమైన అంశము. రెండవది సరే లోకేష్ పాదయాత్ర కొంచెం యాడ్ అయింది. మూడవది పవన్ కళ్యాణ్ కరిష్మా ఆడైంది. నాలుగవది బీజేపీ వలన కొంత డిసడ్వాంటేజ్ ఉన్నప్పటికీ కేంద్రంలో అధికారంలో ఉంది కాబట్టి అధికార బీజేపీ అండ పనిచేసింది. ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వచ్చేసి
లాస్ట్ మూమెంట్ లో వచ్చేసి ఎన్నికలకు ముందు ఒక 15-20 డేస్ ఇది రైతాంగంలో వచ్చేసి ఇది బాగా పనిచేసింది. తర్వాత విద్యుత్ ఛార్జీలు, నిరుద్యోగము, నిత్యావసర ధరలు పెరగడము, అభ్యర్థుల ఎంపికలో జగన్ వచ్చేసి అనేక పొరపాట్లు చేయడము, ఓవరాల్ గా ఇతనికి పరిపాలన చేత కాదు. తర్వాత కక్ష రాజకీయాలు, ఇవన్నీ వచ్చేసి ఒకదానికోటి కుములేటివ్ ఎఫెక్ట్. ఈ నేపథ్యంలో ఆయనకు మార్పు అనేది జనరల్ గా వచ్చేసి పాజిటివ్ గా కొన్ని ఉన్నప్పుడు సరే పాజిటివ్ గా చూస్తారు, కానీ ఇవన్నీ మైనస్ ఉన్నాయి కాబట్టి న్యాచురల్ గా మార్పు కోరుకున్నారు. ఆ మార్పు నేపథ్యంలో ఇవన్నీ జరిగాయి. తర్వాత జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా ఓటు వేసిన వాళ్ళలో ఉన్న కసి కంటే జగన్మోహన్ రెడ్డిని ఓడించాలా అని ఓటు వేసిన వాళ్ళ కసి, ఆ మ్యాగ్నిట్యూడ్ వచ్చేసి అనుకూలమైన వాళ్ళలో ఉండే ఆ యొక్క పాజిటివ్ కసి కంటే వ్యతిరేకంగా ఉన్న వాళ్ళలో ఓడించాలని చెప్పేసి ఎట్టి 5 ఏళ్ల పరిపాలన ఆ కక్ష రాజకీయాలు చూసిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లో ఓడించాలనే కసి ఎక్కువ పనిచేసింది. ఇంకా ఒక్కొక్క ప్రాంతంలో రాజధాని అంశం వచ్చేసి ఓవరాల్ గా అన్ని ప్రాంతాల్లో నెగిటివ్ వచ్చింది. రాజధాని అంశము కృష్ణా గుంటూరు ప్రాంతాల్లో అది ప్రధానమైన అంశం అవుతుంది. ఇక ఉత్తరాంధ్ర వాళ్ళు వచ్చేసి మాకు ప్రశాంతంగా ఉన్న ఉత్తరాంధ్రకి ఎందుకు రాజధాని అని చెప్పేసి అక్కడ అది పాజిటివ్ రాలే. తర్వాత రాయలసీమలకు అది విశాఖపట్నం అయితే దూరం రాయలసీమలకే కదా, కాబట్టి రాజధాని తరలింపు అంశం అనేది జగన్మోహన్ రెడ్డికి ఏ జిల్లాలో కూడా ఉపయోగపడలేదు. కాబట్టి ఇవి ఇంకా మిగతా ఉద్యోగుల వ్యతిరేకత, నిరుద్యోగులు, యువత, తర్వాత కాంట్రాక్టర్స్, సర్పంచులు, తర్వాత ఆ ప్రాంతం ఈ ప్రాంతం, ఆ మతము ఆ కులము అని లేకుండా ఓవరాల్ గా యూనిఫామ్ గా ఇతను అడ్మినిస్ట్రేషన్ కు పనికిరాడు అనేది ప్రధానంగా పనిచేసినాయి. ఆ నేపథ్యంలో ఇవన్నీ ఇంకా అడిషనల్ గా పనిచేశాయి. ఏది ఏమైనా ఇది ఇళ్ళకి కానీ పండగ కాదు. తెలుగుదేశం పార్టీ గతంలో రాష్ట్రంలో మీరు చెప్పిన వాటితో పాటు రాష్ట్రంలో ఇంకొక మాట కూడా వినిపిస్తోంది, కుటుంబ కలహాలతో కూడా ఓటమికి ఒక కారణం అనేటువంటి మాట ఆ కోణంలో చూడొచ్చు. డెఫినెట్ గా అది కూడా వచ్చేసి చాప కింద నీరులా ఈ వివేకానంద రెడ్డి గారి హత్య విషయము, షర్మిలమ్మ, అది కాంగ్రెస్ కు ఉపయోగపడకుండా గానీ అతన్ని ఓడించడానికి టీడీపీ కూటమికి ఉపయోగపడినది. కాంగ్రెస్ ప్రచారం అనేది మాకు పెద్ద ఓటింగ్ శాతం కొంచెం పెరగచ్చేమో కానీ సీటు రాకపోయినా కానీ కాంగ్రెస్ ఎఫెక్ట్ వచ్చేసి జగన్ కు మీద ఒక విధంగా వచ్చేసి అతని మీద ఇలాంటి వాడా, ఇది చెల్లెలను కూడా ఇంత హింస పెడుతున్నాడు అనేది జనరల్ గా వచ్చేసి ఆలోచించే వాళ్ళలో కొంత డెఫినెట్ గా పనిచేసింది. అది మాకు ఉపయోగపడకుండా గానీ ఆయనకు నష్టం జరిగింది, టీడీపీ కుటుంబకి అది లాభం జరిగింది అనేది అభిప్రాయం. అంటే వైఎస్ విజయమ్మ విడుదల చేసిన వీడియో కూడా వాళ్ళ అమ్మనే అక్కడ నుండి అమెరికా నుండి చేసింది. తర్వాత ప్రచారం కూడా ముమ్మరంగా వచ్చేసి షర్మిలమ్మ గాని సునీతమ్మ గాని మేమందరం ఎట్లా ఉన్నాం కానీ అందరం కలిసి చేశాము. తర్వాత సౌభాగ్యమ్మ, వివేకానంద రెడ్డి గారి మిస్సెస్ పులిందల్లో, ఇవన్నీ అంటే మాకు ఉపయోగపడకుండా గానీ అంటే అతని వ్యక్తిత్వము వచ్చేసి ఇతను నమ్మదగిన వ్యక్తి కాదు అని ఎవరు కూడా అక్క చెల్లెళ్ళన్నా గానీ సొంత అక్క చెల్లెలకే మేము చేయనోడు ఇంకెందుకు మేము చేస్తాడు అనేది ఆయనకు మహిళలకు వచ్చేసి అమ్మఒడు ఇంకోటో ఎన్ని చేసినా కానీ ఈ ఒక్కటి అరే సొంత చెల్లెలకే చేయనోడు ఏం చేస్తాడు అనేది డెఫినెట్ ఒక చర్చనీయాంశం అయిపోయింది. మిగతా ఈ విద్యుత్ ఛార్జీలు ఈ పెరగడం అనేది ఎవ్రీ మంత్ కరెంటు బిల్లులు కట్టాలా, కాబట్టి అప్పుడు తెలుస్తుంది వచ్చేసి గతానికి ఇప్పటికి ఆయన మిగతా ఇచ్చింది గోరంతా, లాక్కున్నది కొండంతా, మట్టి ముంత ఇచ్చి వెండి చెమ్ము లాక్కున్నట్టు, చాక్లెట్ ఇచ్చి నెక్లెస్ లాగినట్టు ఇది స్పష్టంగా తెలుస్తా ఉంది. ఇంకా పెట్రోల్ డీజిల్ రేట్లు అటు బార్డర్ లో కర్ణాటక కానీ తమిళనాడు కానీ పోయినప్పుడు ప్రతి ఒక్కరి ఇంట్లో ఇప్పుడు వచ్చేసి మోటార్ వెహికల్ ఉన్నాయి, ప్రతి రోజు పెట్రోల్ డీజిల్ అవసరం ఉంటుంది ట్రాక్టర్లకు దీనికో. కాబట్టి ఇవన్నీ ఆయన ఒక వైపు వచ్చేసి ప్రజలకు బటన్ నొక్కి చెప్పినట్టు చేసినాడు కానీ మిగతా తీసుకున్నట్టు కూడా ప్రజలు ఎక్స్పీరియన్స్ చేస్తున్నారు కాబట్టి దాన్ని కాంపెన్సేషన్ చేసి అది బటన్ నొక్కింది పెద్దగా ఉపయోగపడలేదు. ఓవరాల్ గా ఈయన పరిపాలనకు అనర్హుడు అనేది ఒక ప్రజాభిప్రాయం వచ్చేసి ఒక వేవ్ తిన్న ఒక సునామీ తిన్న గుర్తింది అనిపిస్తుంది. ఏదేమైనా చంద్రబాబు వచ్చేసి చంద్రబాబు మీద అనుకూలత కంటే జగన్ మీద వ్యతిరేకత ఎక్కువ పనిచేసినట్టుంది. చంద్రబాబు అనుకూలత అంటే ఆల్రెడీ అతను 2014-19 వరకు అధికారం ఉన్నాడు కదా, అప్పుడు ప్రత్యేక హోదా తేలేదు, చట్టంలోనే బుందేల్ఖండ్ తరహా ప్యాకేజ్ తేలేదు, స్టీల్ ప్లాంట్ తేలేదు, ఏమీ తేలేదు కదా. ఇప్పుడు చెప్పినట్టు అన్ని అంటే 5 ఏళ్ల పాటు అధికారం ఉన్నప్పుడు అప్పుడు కాకపోతే అంటే అప్పటికి ఇప్పుడు డిఫరెన్స్ ఏమంటే అప్పుడు బీజేపీ కేంద్రంలో సొంతంగా అధికారంలో ఉంది కాబట్టి 282 ఉన్నాయి కాబట్టి ఆ రోజు పరిస్థితి వేరు. ఇప్పుడు
చంద్రబాబు మీద డిపెండ్ కావాల్సిన పరిస్థితి కాబట్టి ఈసారి కూడా సాధించకుండా పోతే ఇప్పుడు జగన్ కు ఏ పరిస్థితి ఉందో రేపు చంద్రబాబుకు టీడీపీకి అదే పరిస్థితి వస్తుంది. అంటే గతంలోకి చెప్పండి. కాబట్టి ఇప్పుడేమే తర్వాత వారు చెప్పినట్లు కేంద్రం నుండి సాధించడమే కాకుండా ఈయన అడిషనల్ గా చెప్పారు సూపర్ 6 అని చెప్పేసి. కాబట్టి రేపు ఇళ్ళకే కానీ పండగ కాదు చంద్రబాబు నాయుడు కూడా టీడీపీ వాళ్ళకు కూడా వచ్చినాలు అంటే మెడకు ఉరితాలు ఇవన్నీ వచ్చేసి యువతకు 20 లక్షల ఉద్యోగాలు, నెలకు 3,000 నిరుద్యోగ వృత్తి, ప్రతి రైతుకు 20,000 ఆర్థిక సహాయం, ప్రతి మహిళకు ఇది 19 నుండి 59 సంవత్సరాల వరకు ప్రతి మహిళకు నెలకు 1,500 రూపాయలు, 3 గ్యాస్ సిలిండర్లు ఉచితం, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం. కాబట్టి ఇవన్నీ కొంతవరకు పనిచేస్తున్నాయి. కానీ ఇప్పుడు రేపు పరిపాలన అంతా ప్రతిపక్షాల విమర్శ అంతా దీన్ని బేస్ చేసుకుని ఉంటుంది. రోజు రోజు వచ్చేసి అది అంత ఈజీ కాదు. రేపు పరిపాలన సాగడం అనేది ఇప్పుడు హ్యాపీగా ఉండొచ్చు, కానీ రేపు ఈ యొక్క మేనిఫెస్టో సూపర్ 6 మీదనే రేపు వచ్చేసి విమర్శలు సాగుతాయి. కాబట్టి చాలా కత్తి మీద స్వామి రేపు పరిపాలన వచ్చేసి అంత ఈజీ కాదు. కేంద్రం నుండి సాధించాల్సినట్టున్నాయి, సూపర్ 6 అమలు చేయాల్సి ఉన్నాయి. కాబట్టి అంత ఈజీ ఏం కాదు. అంటే జగన్మోహన్ రెడ్డి సాధించకపోవడానికి కారణానికి సంబంధించి అతి తక్కువ కాలంలోనే అధికారం చేపట్టిన అతి తక్కువ కాలంలోనే వారు క్లియర్ కట్ గా క్లారిటీగా చెప్పారు, మన అవసరం లేదు కాబట్టి ఇప్పుడు మనం సాధించేటువంటి పరిస్థితి కాదు, వారి దగ్గర నుంచి బ్రతిమిలాడో లేకపోతే ఇతరత్ర బ్రతిమిలాడో బామాలాడో రాబట్టేటువంటి పరిస్థితులే తప్ప గట్టిగా మనం డిమాండ్ చేసేటువంటి సిచ్యువేషన్స్ కూడా లేవు, ఏదో విధంగా చేద్దామని మాట చెప్పారు. కానీ ఇప్పుడు ఖచ్చితంగా గట్టిగా అడిగి సాధించుకునేటువంటి పరిస్థితులు ఉన్నాయి. చూద్దాం టీడీపీ ఏ విధంగా దీనికి సంబంధించి చూస్తుందా. మాట్లాడదాం. పద్మ గారు, దాదాపుగా తెలంగాణ పరిస్థితి ఏంటి? భారతీయ జనతా పార్టీకి దానికి సంబంధించి 10 పైగా పార్లమెంట్ స్థానాలు మేము గెలుచుకుంటామని అమిత్ షా కూడా చెప్పినటువంటి పరిస్థితి, టఫ్ ఫైట్ నెలకొన్నటువంటి సిచ్యువేషన్. అక్కడక్కడ కూడా భారతీయ జనతా పార్టీకి కొంచెం ఓటింగ్ షేర్ తగ్గింది అనేటువంటి మాట. డీకే అరుణ కాన్స్టిట్యున్సీ మహబూబ్ నగర్ మనం చూస్తున్నాం, టఫ్ ఫైట్ నెలకొన్నటువంటి సిచ్యువేషన్. సో అక్కడ ఏంటి పరిస్థితి అంటారు? అసలు అటువంటి నియోజకవర్గాల్లో భారతీయ జనతా పార్టీ ప్రభావం తగ్గిందా, లేకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యాజ్ యూజువల్గా రాష్ట్రంలో అధికారం చేపట్టింది కాబట్టి ఆ వేవ్ అనేది కొనసాగుతుంది, ఎలా చూడండి? తెలంగాణ వరకు మా పర్ఫార్మెన్స్ చాలా బాగుందండి, అన్ని సీట్స్లో కూడా. ఇన్ఫ్యాక్ట్ గతంలో 4 సీట్లు ఉన్నాయి మాకు, ఇప్పుడు చూస్తే మాకు వీఆర్ అప్ టు 8 సీట్స్. లాస్ట్ నేను చెక్ చేసినప్పుడు 8 సీట్స్ ఉన్నాయి. 8 సీట్స్ చాలా మంచి మెజారిటీస్తో, అది కూడా చాలా అంటే దిగ్గజాల మధ్య గెలిచారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మెదక్ సీట్ ఉందనుకోండి, అక్కడ ఎక్స్ సీఎం కేసీఆర్ గారు ఉన్నారు, ఎక్స్ మినిస్టర్ హరీష్ రావు గారి ఇలాకాలో అక్కడ పోయి గెలవడం అనేది అంత మెజారిటీతో దట్స్ బిగ్ టాస్క్ బై ఇట్ సెల్ఫ్. అట్లాగే మహబూబ్ నగర్ వరకు వస్తే డీకే గారిది చాలా టఫ్ సీట్, అది స్వయంగా రేవంత్ రెడ్డి గారి నియోజకవర్గం, అందరికీ తెలుసు. వంశీచంద్ర రెడ్డి గారి విజయం కోసం వాళ్ళంతా ఎంత గట్టి ప్రయత్నాలు చేశారో. టోటల్ కాంగ్రెస్ హేమహేమిలందరూ అక్కడ ఉండటం జరిగింది. అయినా కూడా డీకే గారు ఇన్ని ఒత్తిళ్ల మధ్య కూడా ఆవిడ విన్ చేశారు. అట్లాగే 2 లక్షల పైచిలకు మెజారిటీతో ఈటల రాజేందర్ గారు గెలుస్తున్నారు. నాకు లాస్ట్ ఐ చెక్డ్ చేవేళ్ల కూడా చాలా పెద్ద మెజారిటీతో, ఎంతో ఫైనల్ మెజారిటీ నాకు ఐడియా లేదు, బట్ హీస్ ఆల్రెడీ క్రాస్డ్ 1 lakh అనుకుంటాను మెజారిటీ. అట్లాగే సికింద్రాబాద్ కూడా చాలా కష్టమైన సీట్ అయినా కూడా కిషన్ రెడ్డి గారు అక్కడ గెలుస్తున్నారు. అలాగే 2 లక్షల పైచిలతో ఒకటి ఏంటంటే ఖమ్మంలో పార్టీ ఇప్పుడు మాకు తెలంగాణలో అంటే అన్ని చోట్ల ఈవెన్ గా పార్టీ డెవలప్ అయ్యలేదు. మీకు గత 10 ఏళ్లలో స్లోగా పెరుగుతోంది. టెరిటోరియల్ స్ప్రెడ్ అంటాం కదా, జియోపొలిటికల్ స్ప్రెడ్, అది బాగా పెరుగుతోంది. మొన్న 8 సీట్స్ వచ్చాయి, ఆదిలాబాద్ కానివ్వండి, నిజామాబాద్ కానివ్వండి, బాగా వచ్చాం. అలాగే కరీంనగర్ 1 సీట్ వచ్చాం. ఇలా ఏంటంటే ఒక్కొక్క జిల్లా వైజ్గా పెరుగుతూ వస్తుంది. ఇట్ ఈస్ అ ఫ్యాక్ట్ దట్ నల్గొండలో మేము బలంగా లేము. సో నల్గొండ సీటు కాంగ్రెస్ గెలుచుకున్నారు, భువనగిరి గెలుచుకున్నారు. సో ఎక్కడెక్కడ మేము బలంగా లేము అక్కడ పార్టీ పెరిగింది ఇన్ టర్మ్స్ ఆఫ్ ఓట్ షేర్. ఫుట్ ప్రింట్ పెంచుకుంటూ వెళ్తుంది ప్రతి డిస్ట్రిక్ట్లోనూ, ప్రతి చోట మా ఫుట్ ప్రింట్ పెరిగింది. గతంలో మాకు ఖమ్మంలో కనీసం గ్రామాల్లో కమిటీలు లేని పరిస్థితి నుంచి ఇవాళ చాలా బలమైన పోటీ ఇవ్వగలిగాము అక్కడ. ఇట్స్ ఎ డిఫరెంట్ మ్యాటర్. గెలవలేకపోవడం అనేది అది వేరే విషయం, కానీ పార్టీ పెరుగుతోంది నెమ్మదిగా. ఇంతకుముందు అసలు కమలం పువ్వు అంటే చాలా మందికి తెలిసేది కాదు. ఒక 7-8 ఏళ్ల కింద కమలం పువ్వు గుర్తు అంత పాపులర్ కాదు. కానీ ఇవాళ కమలం పువ్వు గుర్తు తెలియకలేరు, మోడీ గారు తెలియకలేదు, బీజేపీ పార్టీ వినని వాళ్ళు ఎవరు లేరు
తెలంగాణలో. సో ఎలక్షన్ ఆఫ్టర్ ఎలక్షన్ మేము స్టడీగా బై ఎలక్షన్స్ మీరు దుబాక దగ్గర నుంచి చూస్తే జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ చూసినా, హుజురాబాద్ బై ఎలక్షన్ చూసినా, ఆ తర్వాత వచ్చిన ఎలక్షన్స్ ఎమ్మెల్సీ ఎలక్షన్ కానివ్వండి, మొన్న రీసెంట్గా జరిగిన దాంట్లో 8 సీట్లు తెచ్చుకోగలిగాము. ఇప్పుడు కూడా ఓట్ షేర్ ఐఎమ్ షూర్ విల్ క్రాస్ 36-37% వరకు వస్తామనేది మా నమ్మకం. డెఫినెట్గా మేము ఇంకా మేము అన్ని సీట్స్కి అంతే టఫ్గా ఫైట్ చేసాం, అంతే హార్డ్ వర్క్ చేసాం, కానీ బట్ ఐ థింక్ అప్ టు 8 to 9 సీట్స్ డెఫినెట్ సీట్స్ అనేది నా ఉద్దేశం. ఎక్స్పెక్టెడ్ అన్ఎక్స్పెక్టెడ్ అనేటువంటి సీట్లు కొన్ని ఉన్నటువంటి కొన్ని మిస్ అయ్యాయి. ఏమేంటి మేము డెఫినెట్గా నాగర్ కర్నూలు వస్తుంది అనుకున్నామండి. అట్లాగే పెద్దపల్లి లాస్ట్లో టర్న్ అయింది మాకు, పెద్దపల్లి కూడా వస్తుంది అనుకున్నాము. అలాగే భువనగిరి అది వస్తుంది అనుకున్నాము. ఇంకా వరంగల్లో కూడా మాకు ఛాన్స్ ఉంది అనుకున్నాము. ఇలా చాలా చోట్ల అనుకున్నాము. బట్ ఫైనల్ లాస్ట్ ఫ్యూ వీక్స్లో కొన్ని మార్పులు చేర్పులు జరిగినట్టున్నాయి. బట్ స్టిల్ వీఆర్ వెరీ హ్యాపీ, ఎందుకంటే 4 seats నుంచి 8 to 9 seats పెరగడం అంటే ఆల్మోస్ట్ వి ఇంక్రీజ్ బై 100%. అండ్ ఓట్ షేర్ పెరిగింది డెఫినెట్గా. అండ్ గెలిచిన సీట్స్ అన్నీ కూడా చాలా హేమీలు తలబడిన సీట్స్ అండ్ మంచి చాలా సూపర్ మెజారిటీస్తో గెలిచిన సీట్స్ అది అగేన్స్ట్ ఆల్ అవుట్. మాధవీలత గారు కంటెస్ట్ చేస్తున్నారు అన్న తర్వాత కూడా ఏదో ఎక్కడో ఒక మూల ఆవిడ గెలుస్తుంది, స్వల్ప ఓట్ల మెజారిటీతోనైనా గెలుస్తుంది అనేటువంటి అంత టఫ్ ఫైట్ ఇచ్చినటువంటి సిచ్యువేషన్ ఇప్పుడు అక్కడ పరిస్థితి. గెలవాలని కోరుకున్నామండి బలంగా సీటు, చాలా ప్రాణం పెట్టి కూడా పనిచేశారు కార్యకర్తలు. ఆవిడ కూడా రాజకీయాలకు ఆవిడ కొత్తగా వచ్చినా కూడా షీ టుక్ ఆఫ్ ఇట్ వెరీ నైస్లీ. యాక్చువల్లీ ప్రాపగాండా అంతా బాగా చేసుకున్నారు ఆవిడ, ప్రచారం అంతా కూడా. అయితే ఏమైందంటే అక్కడ పోలింగ్ పర్సంటేజ్ తగ్గడం ఒకటి, ఎక్కువ మంది పోలింగ్కి బయటికి రాకపోవడం ఒకటి, అట్లాగే కొంచెము ఫర్జీ ఓట్స్ అంటే మీరు చూసారు ఆ టైంలో ఆవిడ ఆరోపణలు చేయటము అన్ని, అలాంటివన్నీ కొన్ని పోల్ ఇరెగ్యులారిటీస్ వల్ల తేడా వచ్చింది. సో దేశవ్యాప్తంగా చూసుకుంటే ఎక్కడ వ్యతిరేకత, ఏ అంశాల్లో వ్యతిరేకత వల్ల సీట్లలో స్పష్టమైనటువంటి తేడా? గతంలో మనం చూసుకుంటే 2019 ఎన్నికలప్పుడు సింగిల్గా గవర్నమెంట్ ఫామ్ చేసినటువంటి సిచ్యువేషన్. ఇప్పుడు ప్రస్తుతానికి గతంలో వాజ్పేయి ప్రభుత్వం ఏదైతే ఇతర పార్టీల మద్దతు తీసుకొని వచ్చేటువంటి పరిస్థితి, అంటే ప్రాభవం తగ్గిందా, లేకపోతే మేము ఇది చేసామనేటువంటి చెప్పుకునే దాంట్లో ఫెయిల్ అయ్యమంటారా, లేకపోతే ఓటర్లో పెరిగినటువంటి చైతన్యమా, 10 సంవత్సరాలకు ఒకసారి వచ్చేటువంటి మార్పు అంటారా, లేకపోతే ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ వైఫల్యాలని దేశవ్యాప్తంగా అందరూ గుర్తించారు కాబట్టి ఈ స్థాయి? వైఫల్యాలను నేను ఒప్పుకోనండి, అది కరెక్ట్ కాదు. 10 ఏళ్లలో డెఫినెట్గా 2 కాన్సిక్యూటివ్ టర్మ్స్ వచ్చినప్పుడు ఏ పొలిటికల్ పార్టీకైనా కొంత వాళ్ళకి వ్యతిరేకత ప్రజల్లో వస్తుంది, అది ఒకటి. 2 అన్ఎంప్లాయ్మెంట్ ప్రాబ్లం కానివ్వండి, దీస్ ఆర్ ఆల్ రియల్ ప్రాబ్లమ్స్ దట్ ఆర్ ఎఫెక్టింగ్ ద కంట్రీ. ద్రవ్యోల్బణం కానివ్వండి, ఇవి అన్ఎంప్లాయ్మెంట్ కానివ్వండి, అట్లాగే రేట్లు పెరగటం కానివ్వండి, అవి కంట్రోల్ చేయలేకపోవడం, ఇవన్నీ కొన్ని అది ఏ గవర్నమెంట్నైనా కూడా అది ఎఫెక్ట్ చేసే సమస్యలు అవి. అన్ఎంప్లాయ్మెంట్ అనేది ఇప్పుడు కాదు, ఎప్పటి నుంచో కూడా అది ప్రాబ్లం ఉంది. బట్ అన్ని రంగాల్లో కూడా ఈ 10 ఏళ్లలో గణనీయమైన అభివృద్ధిని చేశారు మోడీ గారు. అండ్ మోడీ గారిని ప్రజలు అంటే ఇంతవరకు దేశ చరిత్రలో ఎప్పుడు కూడా ఒక పొలిటికల్ లీడర్ని ప్రజలు అంతగా నమ్మింది లేదు. డెఫినెట్గా మోడీ గారి పట్ల అత్యంత నమ్మకాన్ని కానివ్వండి, ట్రస్ట్ని కానీ చూపించారు ప్రజలు. ఆయనకి ఎలాంటి స్వార్థం లేదు, ఆయన అంటే హీస్ క్లీన్ అండ్ కరప్షన్ ఫ్రీ అని ప్రజలు బాగా నమ్మారు. కానీ ఏమవుతుందంటే ఫస్ట్ 2 ఎలక్షన్స్, దిస్ ఇస్ మై ఓన్ అసెస్మెంట్, 2014-19లో మోడీ గారి ఇమేజ్ చాలా బలంగా పనిచేసింది. ఈ ఎలక్షన్కి వచ్చేటప్పటికి ఏమైందంటే ప్రాంతీయ కాజెస్ కానీ ఫ్యాక్టర్స్ కానీ ఏముంటాయో అవి ఎక్కువయ్యాయి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు యూపీలోనే చూడండి, యూపీలో మా ఎక్స్పెక్టేషన్స్ వేరు, అక్కడ కానీ కుల సమీకరణలు కానివ్వండి, వాటి వల్ల మాకు మేము ఎక్స్పెక్ట్ చేసిన సీట్స్ చాలా పోయాయి. గుజ్జర్లు వీళ్ళందరూ వ్యతిరేకించటము, రాజ్పుత్స్ వ్యతిరేకత, అట్లాగే బ్రాహ్మిన్స్ వ్యతిరేకత. అది నిన్న కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి దానికి సంబంధించి ఒకంత జాతీయ స్థాయిలో కూడా జేపీ నడ్డా ఇంట్లో అందరూ కూడా సమావేశమై విశ్లేషించుకోవడం, అంటే ముందుగానే భారతీయ జనతా పార్టీ వీటన్నిటిని కూడా బేరీజు వేసుకుంది అనేటువంటి మాట కూడా వినిపిస్తుంది. ఎస్.
రైట్. దేశవ్యాప్తంగా పార్లమెంట్ ఎన్నికల రిజల్ట్స్ కావచ్చు, లేకపోతే ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల రిజల్ట్స్ కావచ్చు, మొత్తం కూడా ఊహించిన దానికన్నా కూడా రివర్స్లో జరిగిందనేటువంటి పరిస్థితి అయితే వ్యక్తమవుతోంది. కూటమి విజయం సాధ్యం అనుకున్నారు, కానీ ఈ స్థాయిలో విజయాన్ని ప్రజలు కట్టబెడతారన్న సంగతి కూడా ఎవరు ఏ సర్వే కానీ ఎగ్జిట్ పోల్ కానీ ఊహించినటువంటి పరిస్థితి. దేశవ్యాప్తంగా చూస్తే భారతీయ జనతా పార్టీ హవా కొంచెం తగ్గింది. ప్రజల్లో మార్పా, లేకపోతే కాంగ్రెస్ పార్టీ ముందుకు దూసుకెళ్తుందా, లేకపోతే కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలు అనుకోవచ్చా, లేకపోతే ప్రాంతీయ పార్టీల హవా ఏదైతే ఇండి కూటమిని బలంగా కూడా నడిపించినటువంటి పరిస్థితి ఉందా, ఏ అంశాలు పనిచేశాయనే దానికి సంబంధించి కూడా మామిళ్ళ గిరిధర్ గారు పొలిటికల్ అనలిస్ట్ వారు లైవ్లో జాయిన్ అయ్యారు. గిరిధర్ గారు నమస్తే అండి. నమస్తే అండి. నమస్తే. ఏ అంశాలు ఆంధ్రప్రదేశ్లో మెయిన్ ఫ్యాక్టర్గా పనిచేశాయని మీరు అనుకుంటారు? అసలు ఏ ఎగ్జిట్ పోల్ కానీ లేకపోతే ఎవరు కూడా ప్రెడిక్ట్ చేసినటువంటి పరిస్థితులు లేవు. దాదాపుగా 10 ఇప్పటి వరకు ఉన్నటువంటి రిజల్ట్ ప్రకారం 10 స్థానాలు అనేది ఒక కన్ఫర్మేషన్. తర్వాత 1, 2 లేకపోతే ఒక 5, 10 ఏమైనా పెరిగితే పెరుగుండొచ్చు. అంత లో డిజిట్ 151 స్థానాలకి ఇప్పుడు వచ్చినటువంటి దానికి కనీసం 10% కూడా రానటువంటి పరిస్థితి. వ్యతిరేకత, లేకపోతే చంద్రబాబు మీద ఉన్నటువంటి నమ్మకమా, లేకపోతే బాబు విజన్ పనిచేసింది అనుకోవచ్చా? ఎలా చూడాలి అండి? మన ఆంధ్రప్రదేశ్ చూస్తే కనుక తమిళనాడు పంథాలోనే పోతోంది అని మనం స్పష్టంగా అర్థమవుతుంది. తమిళనాడులో మనకు ప్రతి 5 సంవత్సరాలు ఏఐడిఎంకే కానీ లేదా డిఎంకే కానీ ప్రతి 5 సంవత్సరాల తర్వాత మళ్ళీ వీళ్ళు ఓడిపోవడం, వాళ్ళు రావడం, వాళ్ళు వస్తే కనుక కంప్లీట్ గా వీళ్ళని తుడిచిపెట్టేసి వాళ్ళు రావడం, ఇటువంటిది మనం గతంలో చూసాం. అలాగే మనకు రాజస్థాన్ లో కూడాను 5 సంవత్సరాలు బీజేపీ ఉంటే 5 సంవత్సరాలు కాంగ్రెస్ ఉంటుంది. ప్రతి 5 సంవత్సరాలకి గవర్నమెంట్ రిపీట్ అవుతున్నటువంటి ఒక కల్చర్ అక్కడంతా ఉన్నది. బహుశా ఆంధ్రప్రదేశ్ లో కూడా అదే మనం చూస్తున్నాం. ఇదే కథ మనం 2019లో కూడా ఇలాగే అనుకున్నాం కదా. బాబు గారు ఇంకా అయిపోయింది 23 సీట్లే. ఇన్ఫాక్ట్ జగన్ గారు ఫస్ట్ స్పీచ్ లో కూడా చెప్పారు కదా, నా 23 మందిని మీరు తీసుకున్నారు, మీకు దేవుడు 23 మీకు ఇచ్చారు, మీకు చంప గుబేలను కొట్టారు కదా భగవంతుడు అని ఆయన స్పీచ్ ఇచ్చారు కదా జగన్. సో కాబట్టి ఇదే పరిస్థితి అప్పుడు కూడా. ఇంకా అయిపోయింది, చంద్రబాబు గారు అయిపోయింది, ఆయన స్టోరీ క్లోజ్, ఇంకా మళ్ళీ ఆయన పైకి లేవరు అన్నటువంటి నేరేటివ్ అప్పుడు నడిచింది కదా 5 ఏళ్ళ దాకా. అన్ని ఏంటంటే ఇవి T20 లాగా మనం చూడకూడదు. ఈయనకు 11 వచ్చాయి 10 వచ్చాయి కాబట్టి ఇంకేనా అయిపోయారు అని మనం చెప్పడానికి వీల్లేదు. కాంగ్రెస్ కూడా మనకు 2014 44 సీట్లు వచ్చినటువంటి కాంగ్రెస్ ఈ రోజు 100 వచ్చింది వాళ్ళకి. సో అందుకని మనం ఎవరిని కూడా రైట్ ఆఫ్ చేయకూడదు. బీజేపీ 2 సీట్లు వచ్చినటువంటి బీజేపీ మరి 303 సీట్లు తెచ్చుకున్నారు, వాళ్ళు అత్యధిక మెజారిటీ తెచ్చుకున్నారు గతసారి. ఈసారి కూడా వాళ్ళు ఒక 25-30 సీట్లు తక్కువగా లార్జెస్ట్ పార్టీగా వాళ్లే ఉన్నారు కదా. ఎన్డీఏకి ఆల్రెడీ మెజారిటీ వచ్చేసింది, 300 వచ్చేసే వాళ్ళకు. కాబట్టి ఎవరిని కూడా రైట్ ఆఫ్ చేయడం అనేది చాలా తప్పది పాలిటిక్స్ లో. అలాగే మనకు ఎలాగైతే క్రికెట్ లో కూడా ఆఖరి బాల్ వేసేంత వరకు గెలుపు ఓటమి లేని మనం చెప్పలేము. అలాగే జగన్ గారిని కూడా రైట్ ఆఫ్ చేసి తప్పిదం చేస్తే కనుక నష్టపోయేది తెలుగుదేశం పార్టీ. ఇది అర్థం చేసుకోవాలి. ఇప్పుడు మనం చూసింది ఏంటంటే యాక్చువల్ గా మనకు ఇంతకంటే పైన పెరిఫరల్ గా ఉన్నటువంటి విశ్లేషణ కంటే కొంచెం లోతుగా వెళ్ళి చూసామంటే ప్రజలలో అన్ని ప్రభుత్వాల పట్ల వ్యతిరేకత ఉంది. ఏ ప్రభుత్వం వచ్చినా ఒక ఆశతో తెస్తున్నారు, వాళ్ళ ఆశల్ని వమ్ము చేస్తున్నారు, కాబట్టి వాళ్ళని ఆమూలంగా ప్రకిలించి ఇంకోటి తీసుకొస్తారు. అటువంటి పరిస్థితి ఆంధ్రప్రదేశ్ లో. కాబట్టి మనం మొదటి 5 సంవత్సరాలు 2014 నుంచి 19 వరకు మరి అద్భుతంగా పరిపాలన జరిగింది. సెంట్రల్ గవర్నమెంట్ నుంచి నిధులు బాగా తెచ్చాము, మేము మంచి మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ తెచ్చాము, ఇవన్నీ చెప్పారు కదా మరి టీడీపీ. 23కి ఎందుకు కుదేలైపోయారు? అదే పరిస్థితి. ఒక ఛాన్స్ అనే మాట, లేకపోతే యువకుడు రాజశేఖర రెడ్డి పరిపాలన చూసి నా పరిపాలన కూడా ఒకసారి చూడండి, నేనేంటో చూపిస్తాను, రాష్ట్రం ఏ విధంగా ముందుకు వెళ్తుందో చూడండి అనేటువంటి మాటను కూడా బాగా బిలీవ్ చేశారు అనుకోవచ్చు కదా. కరెక్టేనండి. ప్రజలు ఏంటంటే ఎవరినో ఒకరు నమ్ముతారు. ఒకరి మీద కోపం వచ్చినప్పుడు ఇంకొకరి మీద నమ్మడం అనేది జరుగుతుంది. అది కసి కొద్ది టీడీపీని ఓడించడానికి అప్పుడు వైసీపీకి ఓటేశారు. ఇప్పుడు అదే జరిగింది, రివర్స్ జరిగింది, అంతే కదా. అంటే మనం ఈ ప్యాటర్న్ అబ్జర్వ్ చేయాలి. సో దీంట్లో కొన్ని అంశాలు మనం చూడాలి. ఒకటి ఏంటంటే అక్కడ ఆంధ్రప్రదేశ్ లో డెవలప్మెంట్ జరగట్లేదు. అడ్మినిస్ట్రేషన్ వేరే, డెవలప్మెంట్ వేరే. రెండిట్లో మనకి ఎప్పుడు కన్ఫ్యూజ్ అవుతాం. అడ్మినిస్ట్రేషన్ లో బాబు గారిని మించినటువంటి దిట్ట ఈ దేశంలో ఎవరు లేరు.
చూసాం హుడ్ సైక్లోన్ వచ్చినప్పుడు ఆయన స్వయాన్ని అక్కడికి వచ్చి కూర్చొని ఈవెన్ బస్సులో కూడా రాత్రి పడుకొని చాలా అద్భుతమైనటువంటి పని చేసి దాన్ని మొత్తం విశాఖపట్నాన్ని అద్భుతంగా తీర్చిదిద్దారు. దాని తర్వాత సంవత్సరం అది దేశంలోనే 3వ క్లీనెస్ట్ సిటీగా దాన్ని ఎంపిక చేశారు. తర్వాత ప్రెసిడెంట్ స్వీట్ రివ్యూ వచ్చేసరికి చాలా అద్భుతంగా దాన్ని తీర్చిదిద్దారు. సో అడ్మినిస్ట్రేషన్ లో ఆయన మించిన దిట్టలేదు, కానీ దాన్ని డెవలప్మెంట్ అనుకోవడానికి తప్పు చేస్తాం. అది డెవలప్మెంట్ కాదు. డెవలప్మెంట్ అన్నది మీకు ప్రజలకి ఉపాధి, వాళ్ళకి ఉపాధి కల్పనకు కావాల్సినటువంటి ఒక బేస్ తయారు చేయడం అనేది డెవలప్మెంట్. అది జరగలేదు. గతంలో ఉమ్మడి రాష్ట్రంలో కూడా మొత్తం పెట్టుబడులన్నీ హైదరాబాద్ లో పెట్టేసరికి మిగతా రాష్ట్రం అంతా దెబ్బతినింది కాబట్టి ఆయన ఓడిపోయారు అప్పుడు కూడా. అవును, ఇప్పుడు అదే పరిస్థితి, జగన్ కి అదే పరిస్థితి, అంతకంటే ముందర బాబు గారికి అదే పరిస్థితి. మరి ఇప్పుడు వచ్చే 5 సంవత్సరాల్లో ఈయన ఏం చేస్తారన్న ఆధారంగా మరి ప్రజల్లో ఎటువంటి భావాలు ఉంటాయో మనం చూడాలి. ఇప్పుడు ఆయనకు మంచి ఆపర్చునిటీ ఉంది, దీన్ని సద్వినియోగం చేసుకుంటే బహుశా మళ్ళీ వచ్చే టర్మ్ ఆయనకి వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. లేదు ఓట్ బ్యాంక్స్ ఉన్నాయి కదా, ఇప్పుడు మనం ఇన్ని ఉచితాలు ఇస్తే కానీ మనం గెలవము అన్నటువంటి ఒక ఫార్ములా ప్రకారం వీళ్ళందరూ వెళ్తున్నారు. వైఎస్ఆర్సీపీకి వాళ్ళకున్నటువంటి పథకాలు, ఈయన వస్తే మనకు ఇంకేదో చంద్రన్న పథకాలు, ఐ మీన్ పేర్లు మారుతున్నాయి కానీ రఫ్ గా మనకు జరిగేది అదే. ఈ బాబు గారు ఉన్నప్పుడు అప్పులు చేశారు, మనకు జగన్ వచ్చిన తర్వాత అప్పులు చేశారు. సో అప్పులు చేసి మీరు ఈ పథకాలు ఇచ్చి ప్రజలకు సంక్షేమ పేరిట డిస్ట్రిబ్యూట్ చేసి మీరు కనుక వాళ్ళ ఓట్లు ఎక్స్పెక్ట్ చేస్తే కనుక అది ఎంతకాలం మన్నది. ఒక టర్మ్ మీరు కొట్టచ్చేమో కానీ దాని తర్వాత మీకు ఇబ్బందులు వస్తాయి. ఎందుకు? ఉపాధి కల్పన అనేది జరగట్లేదు. ఇక్కడ ఉపాధి కల్పనకు జరగవలసింది ఏంటి? రాష్ట్రాన్ని ఇండస్ట్రియలైజ్ చేయాలి, అది జరగట్లేదు. ఏదో సింగపూర్ లాగా 4 బిల్డింగ్స్ మనం గ్లాస్ హౌస్ తో కట్టేస్తే సింగపూర్ అయిపోదు. సింగపూర్ ఎందుకు? ఇప్పుడు మనకు హైదరాబాద్ లో ఉప్పల్ బయట మనకు సింగపూర్ టౌన్షిప్ ఉంది. ఎందుకని మనకు దానివల్ల ఏం లాభం? గ్లాస్ షీట్స్ పెడితే కనుక సింగపూర్ అయిపోతుందా? సింగపూర్ మనకి ఎందుకు కావాలి? మనది వ్యవసాయం ఆధారితమైనటువంటి ఎకానమీ మనది. వ్యవసాయం మనం గత 5,000 సంవత్సరాల నుంచి వ్యవసాయం చేస్తున్నాం, ఇప్పుడు చేస్తున్నాం. దానివల్ల మనం ఏమైనా అభివృద్ధి మనకు వచ్చిందంటే లేదని చెప్పాలి కదా. దాని నెక్స్ట్ ఇండస్ట్రియలైజేషన్ లెవెల్కి తీసుకువెళ్ళాలి. ఆ ఇండస్ట్రియలైజేషన్ అవ్వలేదు మనకి. ఐటీ రంగం పెడితే కనుక దానివల్ల లబ్ధి చెందేది ఎవరు? మనకు మొత్తం పతనమైనటువంటి దీనమైన స్థితిలో ఉన్నటువంటి బంగాలు, బీహార్, ఒరిస్సా నుంచి వలస వచ్చి ఇక్కడ ఉద్యోగాలు చేసుకొని వాళ్ళు అక్కడే ఓటేసి వస్తున్నారు. దానివల్ల మనకేమైనా లాభం ఉందా? దానివల్ల ఏం లాభం లేదు కదా. మనకు కావాల్సింది మనం చూడాలి. ఫస్ట్ రాష్ట్రంలో మనకు ఇండస్ట్రియలైజేషన్ అవ్వాలంటే పెద్ద పెద్ద ఇండస్ట్రీలు కియా మోటార్ పెడతాను, ఇంకేదో పెడతానంటే అది ఇండస్ట్రియలైజేషన్ కాదు. ఇండస్ట్రియలైజేషన్ అనేది ప్రతి గ్రామ స్థాయిలో జరుగుతుంది. లేదా టెక్స్టైల్ సిటీ పెడతానంటే అది కుదరదు. మీరు ఆరణి, ధర్మవరము ఎక్కడెక్కడ యాక్చువల్ టెక్స్టైల్ జరుగుతున్నాయో అక్కడికి వెళ్ళాలి. మీరు నేను ఎక్కడ ఫ్యాబ్ సిటీ పెట్టాను, టెక్స్టైల్ సిటీ పెట్టాను, మీరందరు ఇక్కడ రండి అంటే వాళ్ళు రారు కదా. ఆ స్కీమ్స్ అన్ని ఫ్లాప్ అవుతాయి. రియల్ ఎస్టేట్ స్కామ్ అవుతుంది, అంతకు మించి ఏం అవ్వదు. సో ఇండస్ట్రియలైజేషన్ అంటే నిశ్శబ్ద విప్లవం లాగా ఓటరు జరిగినటువంటి పరిణామాలను, అంటే 5 సంవత్సరాల్లో జరిగినటువంటి ప్రతి పరిణామాన్ని కూడా గుర్తుంచుకొని, అంటే సామాజిక మాధ్యమాలు ఎప్పటికప్పుడు కూడా గుర్తు చేస్తున్నటువంటి సిచ్యువేషన్, గత పాలనకి ప్రస్తుత పాలనకి కావచ్చు, లేకపోతే అధినాయకుల ప్రవర్తన దానికి సంబంధించి కింద స్థాయి క్యాడరు, ఎమ్మెల్యేలు, ఎంపీ అభ్యర్థులు కూడా ప్రవర్తిస్తున్నటువంటి తీరు కూడా కొంచెం ఒకంత అబ్జెక్షన్గా ఉంది. కాబట్టి అసలు మార్చాలి అనేటువంటి ఒక డెసిషన్ తీసుకొని మార్చారనేటువంటి మాట అయితే వినిపిస్తోంది. గిరిధర్ గారు మాట్లాడదాం దీనికి సంబంధించి. ఎస్, రైట్. పద్మ గారు ఫైనల్గా, సో జాతీయ స్థాయిలో కావచ్చు, రాష్ట్రంలో కావచ్చు, ఆంధ్రప్రదేశ్లో కూడా మంచి లీడ్లోనే ఉన్నటువంటి సిచ్యువేషన్, పోటీ చేసినటువంటి అన్ని స్థానాల్లో కావచ్చు. సో ఓవరాల్గా విశ్లేషణకు సంబంధించి ఏం చెప్తారు మీరు? భారతీయ జనతా పార్టీ అంతర్గతంగా అంటే సింగిల్ లార్జెస్ట్ పార్టీగా ఇప్పటికే ఉన్నటువంటి సిచ్యువేషనే, కానీ అనుకున్న దానికన్నా చాలా తక్కువగా వచ్చినటువంటి డిపెండబుల్ పార్టీ అనే ముద్ర అయితే ఇప్పుడు ఈ సిచ్యువేషన్స్ని బట్టి అయితే ఉన్నటువంటి పరిస్థితి ఎలా విశ్లేషించుకుంటుంది భారతీయ జనతా పార్టీ ఈ పరిస్థితిని? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి అంటే ఈరోజు కూడా సింగిల్ లార్జెస్ట్ పార్టీ భారతీయ జనతా పార్టీ. అండ్ అవైలబుల్ నంబర్స్ ప్రకారంగా దాదాపు ఐ థింక్ 297 to 300 మధ్యలో ఎక్కడో వచ్చేటట్టుంది ఎన్డీఏకి. సో ఇవాళకి ఎన్డీఏ ఈజ్ ద వన్ విచ్ ఇస్ గోయింగ్ టు ఫార్మ్ ద గవర్నమెంట్. సో 3వ సారి కూడా ప్రధానమంత్రిగా బీజేపీ వారే ఉంటారు, అందులో ఎలాంటి సందేహం లేదు. రిగార్డింగ్ మా పర్ఫార్మెన్స్ ఇన్ ద ఎలక్షన్స్ అంటారా, ఎప్పుడైనా ఏ ఎలక్షన్ అయినా మేము ఎందుకు సరిగా చేయలేకపోయాము, ఎక్కడైనా బాగా చేస్తే ఎందుకు చేసాము,
అనేది ప్రతిదీ అనలైజ్ చేసుకుంటాం, ఎందుకు వచ్చాము ఎందుకు రాలేదు అనే దాని మీద అనాలిసిస్ ఉంటుంది. డెఫినెట్గా 10 ఏళ్ల తర్వాత ఉండే ఏదైతే వ్యతిరేకత ఉంటుందో, ప్రజల్లో ఎలాంటి వ్యతిరేకత వస్తుందో దానివల్లే మెయిన్గా ఇదంతా వచ్చిందని నేను భావిస్తున్నాను. అలాగే గత 2 ఎలక్షన్స్కి భిన్నంగా ఇందాక మనం అనుకున్న విధంగా లోకల్ ఫ్యాక్టర్స్, కాంగ్రెస్ పార్టీ బలంగా చేసినటువంటి ప్రచారం కూడా, లోకల్ ఫ్యాక్టర్స్ కూడా ఇక్కడ ఒకటి ఏంటంటే, ఇది కాంగ్రెస్ కి పెద్ద బలంగా వచ్చిందని నేను అనుకోవట్లేదండి మ్యాండేట్. ఎందుకంటే సిబిఐ స్వయం ప్రతిపత్తి ఉన్నటువంటి సంస్థలన్నింటినీ కూడా భారతీయ జనతా పార్టీ ఎలా వాడాలో ఆ విధంగా పాట ఎప్పుడు పడుతూనే ఉందండి, డే 1 నుంచి ఇప్పుడు కాదు, కాకపోతే ఈసారి వాళ్ళు ఎక్కడ సక్సెస్ అయ్యారు అంటే ఒక గోబెల్స్ ప్రచారం మొదలు పెట్టారు. అత్యధిక మెజారిటీ కనుక బీజేపీకి వచ్చి వాళ్ళు గవర్నమెంట్ ఫామ్ చేసి మోడీ గారు ప్రధానమంత్రి అయితే రిజర్వేషన్స్ తీసేస్తారు, అట్లాగే కాన్స్టిట్యూషన్ ని మారుస్తారు, ఇట్లాంటివన్నీ ప్రచారాలు అనవసరంగా చేశారు. అంటే ఇవి మేము ఎప్పటికప్పుడు మా అగ్రనేతలందరూ ఖండించినప్పటికీ ప్రజల్లో అది ఎక్కడో బలంగా వెళ్ళిపోయింది. పర్టికులర్లీ రూరల్ లో బాగా పెనిట్రేట్ అయింది ఆ న్యూస్ ఏదైతే ఉందో. సో అక్కడ వాళ్ళు సక్సెస్ అయ్యారు. ఒక ఫాల్స్ నెరేటివ్ ఒక ఫాల్స్ నెరేటివ్ ఏదైతే ఉందో అది బలంగా బిల్డ్ చేసి ఈ 7 phases ఏవైతే ఎలక్షన్స్ జరిగాయో ఫేజ్ ఆఫ్టర్ ఫేజ్ వాళ్ళ పని అదే వెళ్ళటం, ఆ ప్రచారాలు చేయటం. సో దీనివల్ల ఏంటంటే అది బలంగా వెళ్ళింది. మేము ఎంత దాన్ని కౌంటర్ చేసినప్పటికీ కూడా బలంగా వెళ్ళింది. అదే కాకుండా కొన్ని కులాల మధ్య కుంపట్లు పెట్టడం ఇవన్నీ కూడా చేయటం జరిగింది హిందీ హార్ట్లాండ్ లో. సో మేము అనుకున్న రాష్ట్రాల్లో, ఫర్ ఎగ్జాంపుల్ కర్ణాటక కానివ్వండి, వెస్ట్ బెంగాల్ కానివ్వండి, ఇలా మేము అనుకున్న కొన్ని రాష్ట్రాల్లో మాకు అనుకున్న మేరకు మా పర్ఫార్మెన్స్ లేదు. అది మోర్ బట్ వస్తున్నటువంటి మాట ఏంటంటే కాంగ్రెస్ మేము పుంజుకున్నాము, సో ఈ స్థాయిలో కూడా మేము డిఫెండ్ చేయగలుగుతున్నాం అనేటువంటిది అయితే బలంగా చెప్తున్నారు. మాట్లాడదాం దీనికి సంబంధించి పద్మ గారు. థ్యాంక్ యూ అండి డిబేట్లో పార్టిసిపేట్ చేసినందుకు. రైట్, ఇక మొత్తం మీద అయితే దేశవ్యాప్తంగా ఎన్నికల ఫలితాలకు సంబంధించి అయితే భారతీయ జనతా పార్టీ విశ్లేషించుకుంటున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. దాదాపుగా 370 పైచిలకు మేము సింగిల్గా సాధిస్తాం, 400 పైచిలకు స్థానాలను అయితే మేము కూటమి సాధిస్తుంది, ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలు అయితే సాధిస్తాయనేటువంటి మాట అయితే చెప్పారు. బట్ మొత్తం కూడా రివర్స్ అయినటువంటి సిచ్యువేషన్. బట్ ఇప్పటికీ కూడా సింగిల్ లార్జెస్ట్ పార్టీగా భారతీయ జనతా పార్టీ అయితే ఉంది. చూద్దాం ఏ విధంగా ఉండబోతుంది. తుది ఫలితాలు వెలువడే సమయానికి రాజకీయ పరిణామాలు, రాజకీయ పరిస్థితులు కూడా ఏ విధంగా మారుతాయి. అటు ఆంధ్రప్రదేశ్లో కూడా సంపూర్ణ మద్దతుతోటి సంపూర్ణంగా కూడా సింగిల్గా కూడా ఫామ్ చేసేటువంటి పరిస్థితి టీడీపీకి ఉంది. కూటమి ఘన విజయం అయితే సాధించినటువంటి పరిస్థితి ఉంది. ఒక చిన్న బ్రేక్ తర్వాత దీనికి సంబంధించి విశ్లేషణ చూద్దాం. స్టే ట్యూన్. GRR Properties, కర్ణాటకలోని కలబుర్గి